మహాలయ పక్షాలు వస్తున్నాయి సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు. సో మహాలయ పక్షాల్లో పితృదేవత కార్యక్రమాలు చేయడం వల్ల మనకి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి మన పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో స్త్రీ శాపం, అలాగే సర్పదోషం, పితృదేవతల శాంతి, పిండ ప్రదానం, తిలాహోమం ఇలాంటివి ఎలాంటివైనా సరే ఈ సమయంలో చేసినట్టయితే అంతకి అంత అభివృద్ధి చెందుతారు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారు. సో కిరణ్ టీవీ ఆధ్వర్యంలో గోకర్ణకి ప్రత్యేకంగా బస్సులు వేయడం జరుగుతుంది. ఎవరి తిథి ప్రకారం వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి గోకర్ణ వరకు తీసుకొని వచ్చే బాధ్యత కిరణ్ టీవీ తీసుకుంది. సో గతంలో కూడా ఎంతోమంది వెళ్ళి వచ్చారు. అక్కడ ఎన్నో ఇలాంటి ప్లేసెస్ ఉంటూ ఉంటాయి అన్నమాట. ఏంటి పితృదేవతలకి చేసే కార్యక్రమాలు జరిపించే స్థలాలు. కానీ అన్నిటికంటే కూడా ప్రత్యేకంగా మనం సెలెక్ట్ చేసుకున్న స్థలంలో వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరతరాల నుంచి కూడా ఇది పద్ధతి ప్రకారం, వైదిక శాస్త్ర ప్రకారం ఎలా చేయాలి అనే దాంట్లో వాళ్ళు కరెక్ట్గా చేయించి పంపించడం జరుగుతుంది. ఎంతోమంది అభివృద్ధి చెందారు, వాటి ఫలితాలని చూశారు. కాబట్టి ఇప్పుడు గోకర్ణలో ఆ క్షేత్రం ఎలా ఉంటుంది, అక్కడ ఎలాంటి పూజ జరుగుతుంది అనేది కూడా ఆ వీడియో కూడా ఒకటి పబ్లిష్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా చూడొచ్చు. సో అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అమావాస్య అక్టోబర్ 2న 2 బస్సులు వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్తే, కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ తాళూరి బనారస్ బాబు గారు. నమస్కారం గురు. నమస్తే గురుగారు, నాగదోషాలు, నాగదేవత, ఆడవాళ్ళు ఇది ఎక్కువగా కనెక్టింగ్గా ఉంటూ ఉంటుంది. అంటే సంతానం కలగకపోయినా, పిల్లలు అభివృద్ధి చెందకపోయినా, పిల్లలు సరిగ్గా పుట్టకపోయినా నాగదోషాలు అని అంటూ ఉంటారు. అయితే ఏంటి ఈ కనెక్టివిటీ? నాగదోషాలు అనేవి ఎందుకు వస్తాయి? ప్రత్యేకంగా ఈ ఆడవాళ్ళకు వచ్చే సమస్యలకి నాగదేవతకి సంబంధం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు. కిరణ్ టీవీ ద్వారా ఇంత చక్కని ప్రశ్నకు సమాధానం చెప్పే భాగ్యాన్ని అమ్మవారు నాకు ప్రసాదించిందని నేను భావిస్తూ, నాగదోషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 32 రకాల దోషాలు ఉంటాయి. నాగదోషాలు ఇవి గత జన్మవి కొన్ని వస్తూ ఉంటాయి, ఈ జన్మలో కొన్ని వస్తూ ఉంటాయి. ఈ రెండింటిని సమ్మిళితం చేసుకున్నప్పుడు మనకి అసలు ఎక్కడి నుంచి దోషం వచ్చింది అనేటువంటిది మనకి బాగా తెలియటానికి ఉపయోగపడుతుంది జ్యోతిష్య శాస్త్రం ద్వారా. అయితే నాగదోషాలు అనే ముఖ్యమైన విషయంగా మనం ఆలోచన చేస్తే, దోషం ఎలా వస్తుంది దానిలో అని ఆలోచన చేస్తే, పాముని చంపేటప్పుడు చూడటం, దాని ద్వారా నాగదోషం వస్తుంది. మనం ఆ పని చెయ్యకపోయినా చంపేటప్పుడు చూసినా కానీ దోషం తప్పకుండా వస్తుంది. చంపుతున్నాడు ఒక వ్యక్తి, చంపుతున్నప్పుడు ఒక మనిషిని చంపుతున్నప్పుడు ఇంకో మనిషి పోలీసు వాడు వచ్చి నువ్వు చూసావా లేదా అని సాక్ష్యం నిన్ను పట్టుకెడుతున్నాడా లేదా? లా ప్రకారం కూడా అది తప్పే కదా. పట్టుకెడుతున్నప్పుడు నువ్వు ఎలా చంపాడు, ఏ విధంగా చంపాడు అనుకున్నప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి తిరగాల్సి వస్తుంది, కోర్టుకి తిరగాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నువ్వు అక్కడ చంపలా, కానీ ఆ ప్రదేశం దగ్గర నిలబడ్డందుకు నువ్వు రోజు ఇవన్నీ తిరుగుతుంటే నీకు ఒకనొక సందర్భంలో ఎందుకు నేను ఆ ప్రదేశంలో ఉన్నానరా అనే బాధ అయితే నీ దగ్గరకు మనసు లోపలికి ఆ ప్రశ్న సంభవిస్తుంది. ఒక 2-3 సార్లు తిరిగేసరికి ఆ మనిషికి ఇంట్లో వాళ్ళు కూడా నువ్వు అనవసరంగా చెప్పినావు, రోజు పోలీసు వాడు వస్తున్నాడు నిన్ను పట్టుకెడుతున్నాడు, చూసేవాళ్ళందరికీ ఏదో మనం తప్పు పని చేసినట్టుగా. అంటే ఏంటి, ఏదో ఒక బాధ అయితే నీ ఇంట్లోకి నీకు చేరుతోందా లేదా? మరి ఒక మనిషికి సంబంధించిన దానిలోనే నువ్వు ఏమి చెయ్యకపోయినా కూడా వెళ్ళి వచ్చి నిజాలు అబద్ధమో నిజమో చెప్పినందుకు గాను నీకు ఇంత వెళ్ళటానికి రావటానికి బాధపడుతున్నావే. ఒక జంతువుని చంపితే పాపం రాదా అమ్మ? తప్పకుండా వస్తుంది. పాముని చంపటమే ప్రధానమైన దోషం. చంపేటప్పుడు చూడటం రెండో దోషం. ఇలా కొట్టరా, అలా కొట్టు, ఇక్కడ కొట్టు అని కొంతమంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు పక్కన, అది ఒక దోషం. అయితే ఇక్కడికి వచ్చేసరికి మీకు సందేహం మళ్ళీ కలగవచ్చు, ఏమంటే ఇప్పుడు ఇంటి లోపలికి పాము వచ్చేసింది, భయం వేసి ఎవరైనా చంపుతాం కదా అన్నప్పుడు
ఇప్పుడు ఇంటి లోపలికి వచ్చినప్పుడు ముందర శాస్త్రం ఏం చెప్పిందంటే సాధ్యమైనంత వరకు నీ ప్రయత్నం లోపం లేకుండా పాముని బయటికి తరిమి వేయటానికి ప్రయత్నం చెయ్యి. లేదు విధిలేని పరిస్థితి వచ్చింది, అప్పుడు దాన్ని చంపినా దానికి దహన సంస్కారం చెయ్యి. చంపేసి అలా పడేస్తూ ఉంటారు, అలా పడేయకూడదు, దహన సంస్కారం చెయ్యాలి. అప్పుడు ఆ పాము వీడు ఎప్పుడైతే ఆ పాముకి దహన సంస్కారం చేస్తాడో కొడుకు కింద మారతాడు. అంటే ఏంటి, నా ఉత్తర క్రియలు, నేను చనిపోయిన తర్వాత జరపాల్సిన ఉత్తర క్రియలని వీడు బాధ్యత తీసుకుని చేసి నాకు మరు జన్మకు అవకాశం కల్పిస్తున్నాడు కాబట్టి వీడికి నేను దోషం లేకుండా చేస్తాను. అని కొంత దోషాన్ని అది తగ్గిస్తుంది. తర్వాత ఈ చంపినటువంటి దానికి నువ్వు పండితుల దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను ఇలా పాముని విధిలేని పరిస్థితుల్లో చంపాల్సి వచ్చింది, దానికి ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి, నేను ఇలా చేశాను, ఇంకా ఏమైనా చెయ్యాలా అని అడిగినప్పుడు ఇది నాగపూజనో నాగబింబ దానాన్నో ఏదో వారు చెప్పిన దాన్ని మీరు పాటిస్తే పూర్తిగా దోషం తొలగిపోతుంది. అది. రెండవది చచ్చిపోయిన పాముని దాటటం. చచ్చిపోయిన పాముని దాటినా కూడా మరి శవాన్ని దాటటమే కదా. చనిపోయిన పాము అంటే శవం, మనకి శవాన్ని దాటటం అది ఒక దోషం. అలాగే ముఖ్యంగా స్త్రీలకు వచ్చేసరికి అసలు ఈ నాగదోషం అనేటువంటి దానికి ఎందుకు వస్తుంది, ఇది సంతానం మీదే ఎందుకు ఉంటుంది అని ఆలోచన చేసినట్లయితే ప్రతి మనిషికి, అది స్త్రీ కానివ్వండి పురుషుడు కానివ్వండి, వెన్నుపాము అని అంటాం. మనకి ఈ వెనకాతల ఇక్కడి నుంచి చూస్తే మన పడగ ఇప్పిన పాములాగా మన శిరస్సు కనుక ఉన్నట్లయితే ఆ మెడ ఇలా వంగి ఉండి మళ్ళీ నడుం దగ్గరికి ఇట్లా కొంచెం వంగి ఉండి తోక భాగం దాకా వచ్చి మనిషి యొక్క 2 పిరుదుల భాగంలో ఆ తోక భాగం వచ్చి కూర్చుని ఉంటుంది. అంటే నీ శరీరంలోనే పాము ఉన్నది, దాన్ని వెన్నుపాము కింద మనం పిలుస్తున్నాము. మరి అలాంటి పాము నీ శరీరంలోనే ఉన్నది అంటే దీన్ని యోగ మార్గంలో వాళ్ళు బాగా వివరిస్తారు. యోగ అష్టాంగ యోగ సాధన షట్చక్రాలు చెప్పినప్పుడు ఈ పాము ఎలా మారుతూ వెడుతూ ఉంటుంది సహస్రారం దాకా ధ్యాన మార్గంలో అనే దాన్ని మనం దాని గురించి మరొక ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఇప్పుడు నాగానికి సంబంధించింది కాబట్టి ఈ పాము, చనిపోయిన పామును నువ్వు దాటుతున్నావు. మరి మనిషిగా శవాన్ని ఎవరైనా దాటుతామా? దాటం కదా. అది కూడా అంతే, నీలోనే పాము ఉన్నది. ప్రకృతి అంతా నీలోనే ఉందమ్మా. ప్రతి మనిషిలో ప్రకృతి అంతా దాగి ఉన్నది. మనకి దాని యందు ఆసక్తి లేదు. ఒక సినిమా చూడాలి అనుకున్నప్పుడు టికెట్ దొరకకపోతే బ్లాక్లో అయినా టికెట్ను కొనుక్కొని చూడాలి అనేటువంటి కాంక్ష బలంగా ఉన్నప్పుడు 50 రూపాయల టికెట్ని 300 రూపాయలు పెట్టి కూడా కొనుక్కుని చూడాలి, అప్పు చేసినా 300 రూపాయలు తెచ్చుకుని సినిమా చూస్తున్నారే జనాలు. మరి దోషం పోగొట్టుకుంటానికి ఎందుకు ఆలోచన చేయటం లేదు? అంటే నేను దాన్ని ఏదో వ్యతిరేకిస్తున్నాను కాదు, అంటే నీకు ఆనందంగా ఉంటేనేమో మంచిది, నీకు ఈ దోషం ఉన్నది అంటేనేమో నాకెందుకు ఉంటుంది, నేనేం చేశాను, నువ్వు చేసావు చేయలేదు అనేది ఈ జన్మ సంబంధమైనవి కొన్ని ఉంటాయి, గత జన్మ సంబంధమైనవి కొన్ని ఉంటాయి. అవి ఎలా తెలుసుకోవాలి? మనకి సర్పదోషం మనకే వచ్చింది అనేది ఎలా తెలుసు? అది జాతకాన్ని మనం పరిశీలన చేస్తే సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఎటువంటి సందేహం కూడా మనకి అవసరం లేదు. అయితే పిల్లలు సరిగ్గా పుట్టకపోవడానికి గల కారణం ఏంటి? పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి నాగదోషానికి సంబంధించినవి. ఒక చిన్న కథ ఇదివరకు చెప్తూ ఉండేవారు మా పూర్వీకులు. ఒకసారి గాంధారి గత జన్మలో పెద్ద గుండిగితో అన్నం వండిందిటండి. ఆ అన్నం పూర్వం గంజి వార్చేవాళ్ళు, ఇప్పుడు మనం ఎవరు కూడా గంజి వార్చట్లేదు, కుక్కర్లలో గంజిని కొనుక్కొని పెద్ద సూపు అని తాగుతున్నారు అందరూ కూడా. పూర్వం గంజి వార్చేవారు. ఆ గంజిటండి గాంధారి ఒకానొక సందర్భంలో కిందటి జన్మలో, గాంధారికి ముందరి జన్మ,
ఆ జన్మలో ఆవిడ ఒక కన్నం కనిపిస్తే ఆ కన్నం దగ్గర ఆ పక్కనే పొయ్యి పెట్టుకుంది. ఆ కన్నం దగ్గరికి వెళ్ళి ఆ గంజిని వార్చింది. ఆ కన్నం లోపల పాము పిల్లలు ఉన్నాయనే సంగతి ఇవిడికి తెలియదు. సో ఈ వేడి వేడి గంజి వలన ఆ పిల్లలు చచ్చిపోయినట్టండి. కాబట్టి గాంధారిగా మళ్ళీ జన్మ ఎత్తినప్పుడు ఆవిడ 100 మంది కుమారులు చంపబడ్డారు. చూడండి, ఆవిడ బతికే ఉంది, ధృతరాష్ట్రుడు బతికే ఉన్నాడు. ఏ ఒక్క కొడుకునైనా కూడా చివరి క్షణంలో జగత్కారకుడు జగత్రక్షకుడు అయినటువంటి కృష్ణుడు పాదాల మీద పడి ఒక్క పుత్రుని నా గురించి బతికించు, నా ఉత్తర క్రియల గురించి అని అడగగలిగాడా? ఒక్కొక్కడు చచ్చిపోతున్నాడు. ఈ రాజ్యం నేను వదిలేస్తాను, దీని మీద నాకు వ్యామోహం పోయింది, కృష్ణ ఇగో ఈ రాజ్యం మొత్తం పాండవులకు అప్పచెప్తాననే మాట చెప్పగలిగాడా? కర్మ చాలా బలమైనది, మన పాపాన్ని తప్పించదు, మనం అనుభవించి తీరవలసిందే. తెలిసి చేసినా తెలియక చేసినా గత జన్మలో చేసినా అది ఏ జన్మలో చేసినా సంజయుడు కంటితో చూసేటువంటి శక్తిని పొందగలిగాడు. యుద్ధంలో ఏమేం జరుగుతోంది అంతా కూడా దివ్య చక్షువులు భగవంతుడు ఇచ్చాడు ధృతరాష్ట్రుడికి చెప్పడానికి మొత్తం అంతా కూడా. ఇదిగో కృష్ణుడు ఇట్లా తిరుగుతున్నాడు, రథం ఇట్లా తిప్పుతున్నాడు, ఇగో వీడిని కొట్టేశాడు, వీడిని బాణం వేశాడు, ఇవాళ కర్ణుడి పని అయిపోయింది, ఇవాళ ద్రోణాచార్యుడి పని అయిపోయింది అని చెప్తూనే ఉన్నాడు కదా. పెద్ద పెద్ద మహానుభావులు భీష్మాచార్యుడు కూడా పడిపోయాడయ్యా అని చెప్పాడు. అమ్మో ఇంతంత ఉద్దండులు పడిపోతున్నారే, ఏం పెద్దగా విజ్ఞానం లేని నా పిల్లలు నేను చంపేసుకుంటాను కదా రేపు పొద్దున అనే ఆలోచన రాలేదు. చూడండి, అదే పాపము. పురాణాలన్నీ పుక్కింటివేని కొట్టేస్తారు అందరూ కూడా, కానీ పురాణాలు చదివితే దానిలో ఉన్న పరమార్థం తెలిసి నీ పిల్లల్ని రక్షించుకునే జ్ఞానం నీకు ఏర్పడుతుంది అని వేదవ్యాసుల వారు చెప్పారు. పురాణాలు పుక్కింటివి కాదు, పక్కింటివి కావు, మన ఇంటివే. మన నిజ జీవిత చరిత్ర ప్రతి పుస్తకంలో మీరు చదువుతున్నప్పుడు ఆ విషయాలను కనుక అంతరంగంగా చూడుస్తూ ఉండాలి. పేజీ తిప్పినప్పుడల్లా ఉరికిన చదివేశాము, ఇవాళ మనం ఈ పురాణం చదివితే మంచిది ఏకాదశి, భాగవతం చదివితే మంచిది అయిపోయింది ఏకాదశి, ద్వాదశి వచ్చింది ఇంకో పురాణం, ఇలా కాదు. ఆంతరంగికంగా దానిలో ఉన్న భావాన్ని బాగా వంటగా పట్టించుకున్నప్పుడు ఆ మనసు మన పాపాన్ని లోపల మనం ఏమేం చేసిన పాపాలన్నీ ఆ సందర్భంలో గుర్తుకొస్తాయి. ఆ గుర్తుకొచ్చినప్పుడు ప్రాయశ్చిత్తం కూడా చదివే పుస్తకంలో మనకు కనిపిస్తుంది, తక్షణం కనిపిస్తుంది. నీవు మారాలి అనుకున్నప్పుడు దానిలో నీ కంటికి తప్పకుండా నీ దోషానికి మార్గం కనిపిస్తుంది. అది పురాణం యొక్క గొప్పతనం. అందుకనే ఇప్పుడు ప్రవచనకారులు ప్రవచనం చెప్తున్నప్పుడు ఎందుకు ఇంతమంది ఆకర్షితులు అవుతున్నారు చెప్పండి? ఒక సెలబ్రిటీ లాగా ప్రవచనకారులు కూడా మారుతున్నారంటే ఇంతమంది ఆకర్షణ ఎందుకు కలుగుతోంది? దానిలో అంతరార్థాన్ని వాళ్ళు విపులీకరిస్తున్నారు. మీ పాపాలకి ఈ విధంగా దోషాలు, ఈ విధంగా లాభాలు, మీరు చేసుకున్న మంచి కర్మలను బట్టి లాభము, చెడు కర్మను బట్టి పాపము అని చెప్పి దీనికి ఇలా పోగొట్టుకుంటే మీకు మంచి కలుగుతుంది అని చెప్పబట్టే ఇంతమంది ఆకర్షణ. నిజం కాకపోతే ఎందుకు వస్తారండి మా అందరి దగ్గరికి కూడా? దానిలో యథార్థం ఉన్నది. అయితే ఇక్కడ ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి గల సంబంధం ఒక్కసారి అదే ఇప్పుడు ఈ గాంధారి చెప్పాను కదా, ఈ పాము పిల్లలన్నీ చచ్చిపోవటం మూలకంగా ఈవిడికి పిల్లలే పుట్టలేదు. పుట్టినా కూడా ఒక గడ్డలాగా ముద్దలాగా పుట్టారు మొట్టమొదట. దాన్ని వేదవ్యాసులు వారు ఒక దానితో కొట్టమన్నారు, చెక్క సుత్తి లాంటి దాంతో కొడితే అది 100 ముక్కలుగా మారింది. చూడండి, అంటే ఏంటి? ముద్దగా రక్తపు ముద్దలాగా ఉన్న దాన్ని మళ్ళీ చిన్న చిన్న రక్తం ముద్దలాగా 100 ముద్దలు చేశారు. దానిని మళ్ళీ కుండల్లో దాచి మంత్రపూర్వకంగా ఇన్ని రోజులు ఉంచితే వాళ్ళు మనుషులుగా మారతారు. ఇప్పుడు మనం వాళ్ళందరూ కూడా ఐవీఎఫ్ ద్వారా ఏదో తీసి ఒక ఎగ్ తీసి ఏదో దాచిపెట్టి అది డెవలప్మెంట్ అయిన తర్వాత మళ్ళీ గర్భసంచిలో పెట్టడం ఏదో చేస్తున్నారు కదా, అది అప్పుడే జరిగింది ఆ చరిత్ర అంతా కూడా. మీరు ఏది చూసినా మన హిస్టారికల్గా మన ప్రతి దానిలోనూ మన సైన్స్ అంతా కూడా మన హిందూ సనాతన ధర్మ గ్రంథాల్లో కనిపిస్తుంది. కాబట్టి ఇలా పాపం వలన పిల్లలు పుట్టకుండా గర్భసంచిలో గడ్డలుగా వస్తూ ఉంటాయి. దోషం వలన ఆ జీవి శపిస్తుంది. తల్లిపాము బయటికి ఎక్కడికో వెళ్ళింది సంచరించడానికి, ఈ పిల్లపాములు ఈ కన్నంలో ఉండిపోయినాయి. ఇక్కడే గంజి వార్చింది, వేడి వేడి పెద్ద అన్నం గింజి.
బయటికి రావటానిక గింజుకుని తపన పడిపోయి కొట్టుకున్నటండి ఆ పిల్లలు లోపల. బయటకు వచ్చే ద్వారమే మూసుకుపోయింది. దానికి రోజు తిరిగే మార్గమే ముందర. ఏ జీవికైనా కూడా రోజు చూసే మనిషినే పసిగట్టగలుగుతాయి తొందరగా. కొత్త మనిషి ఎత్తుకోగానే మన పిల్లలు కూడా కొత్త మనిషి ఎత్తుకోగానే కొంచెం మొహంలో డిఫరెన్స్ మీరు గమనిస్తే కనుక రకరకాలుగా మొహము, కళ్ళు, మూతి రకరకాలుగా పెడుతూ ఉంటాడు. కాబట్టి ఆ పాము పిల్లలు బయటికి రాలేక ఆ వేడి వేడి సెగకి ఆవిరికి కొన్ని చచ్చిపోయినాయి, సెగకి కొన్ని చచ్చిపోయినాయి. ఆ గందరగోళంలో తప్పించుకునే మార్గం ఇంకో చోట మార్గం ఉన్నా కూడా ఇది ఆ తోక భాగం కాలు ఒకదానికి, తల భాగం కాలు ఒకటి, నడుం భాగం కాలు ఒకటి, ఈ రెపరెపల ఆటల్లో కొన్ని అటు ఇటు అయిపోయి మొత్తం చనిపోయి ఉన్నాయి. ఆ దోషమే గాంధారికి వచ్చింది. వాళ్ళంతటి వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు, కానీ నాగదోషం వివరణ గురించి చెప్తున్నాను మీకు. ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళే తప్పించుకోలేకపోయారు. దోషం అనే దానికి అంత గొప్ప వాళ్ళే. గాంధారి ఏమన్నా మామూలు మనిషి అమ్మ, మహాశక్తి సంపన్నురాలు ఆవిడ. కళ్ళకి గంతలు కట్టుకున్న ఆ గుడ్డ సందుల్లోంచి కింద చూచినందుకు ఆ కాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి గడ్డి తగలబడిపోయింది. ఆమెలో కంటికి అంత శక్తి ఉన్నది. నా పిల్లల్ని వీళ్ళు చంపుతున్నారు, అందుకనే నమస్కారం చేసేటప్పుడు గాంధారి దగ్గరికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా నమస్కారం చేయండి శ్రీకృష్ణుడు చెప్తూ ఉండేవాడు పాండవులకి. గబుక్కుని చేతులు దూరంగా పెట్టి నమస్కారం చేయండి, కానీ ఆవిడ దగ్గరగా పెట్టమాకండి అనేవాడు. అందుకనే నేత్రాగ్ని, కళ్ళల్లో అగ్ని ఉంటుంది, జఠరాగ్ని పొట్టలో అగ్ని ఉంటుంది, హృదయాగ్ని ఈ హృదయం లోపల ఒక అగ్ని ఉంటుంది. కాబట్టి ఈ అగ్ని వల్లనే అవతల మనిషికి నెగిటివ్ ఎనర్జీ పెడుతూ ఉంటుంది. దాన్నే దృష్టి దోషము. కాబట్టి ఈ నాగదోషం ఈ మాదిరిగా వస్తుంది. రెండవది, ఈ ఆడవాళ్ళకి నాగదోషాలు రావటంలో ఏ స్త్రీ అయినా కూడా 10-12 సంవత్సరాలు ఈ రోజుల్లో, పూర్వకాలంలో అయితే 16 సంవత్సరాలు అలా పెద్దదయ్యేది. అప్పుడు కొన్ని వారి వస్త్రాలన్నీ కూడా చాలా రహస్యంగా జాగ్రత్తగా తొలిగా అయినటువంటి వాటిని తగలబెట్టడమో పూడ్చటమో చేసేవారు. ఇప్పటి రోజుల్లో దాన్ని బయట మామూలుగా పడేస్తున్నారు. ఆ వస్త్రాల మీద నుంచి పాము దాటినా ఈమెకు నాగదోషం వస్తుంది. మైలు వస్త్రం మీద నుంచి పాము వెళ్ళకూడదు. పాముకు మైలు తగిలినా కూడా మన వలన ఎవరైతే తగిలిందో వారికి దోషం వస్తుంది, శపిస్తాయి. కాబట్టి ఇలాగా ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి గల కారణంలో ఇది ప్రథమంగా చెప్పాలి మనం. ఎందుకంటే ప్రథమ రజస్వలా సంబంధించినటువంటి కొన్ని మనం టీవీ ముఖత ఇవి ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి స్త్రీ యొక్క రహస్యమైన విషయాన్ని, అవి ఆ వస్త్రాలని ఎప్పుడైతే పాము దాటుతుందో లేదా వీళ్ళు విసిరేటప్పుడు పాము మీద నుంచి ఇసురుతారో, ఇక్కడ రెండు బాగా గమనించుకోండి. వస్త్రం ఇక్కడ ఉన్నది, పాము ఇలా వెళ్ళటం ఒకటి, లేదు పాము ఇలా పెడుతోంది, వీడు వస్త్రం ఇలా ఇస్తురుతున్నాడు. అప్పుడు కానీ ఈ పాము యొక్క మైలు తగలటం మూలకంగా ఈ పాము శపిస్తుంది ఈ మనిషి. తద్వారా నాగదోషం వస్తుంది. ఎలా వస్తుంది సైంటిఫిక్గా మాకు కావాలండి అని మీరు అడగవచ్చు. ఏమండి, సిరంజులు ఉన్నాయి, ఒకళ్ళకి వాడిని పక్కన వెంటనే తగలబెట్టే ప్రక్రియ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వచ్చింది. ఇదివరకు ఒకటే సిరంజిని అందరికీ వాడాం. మా చిన్నప్పుడు కూడా మేము చేయించుకున్నప్పుడు కూడా ఆ సిరంజిని ఏదో వేడి నీళ్ళలో ఇలా కడిగేవారు డాక్టరు. అప్పుడు గాజు సంబంధించినటువంటి గొట్టం ఉండేది, దాన్నే గుచ్చేవారు. తర్వాత కాలంలో ఏమైంది, పాపాలు ప్రపంచంలో పెరుగుతూ వచ్చినప్పుడు మనిషి రక్తము వీరి నుంచి వారికి వెళ్ళినప్పుడు రోగము సంభవిస్తోంది. సో ఆ సిరంజిని అక్కడతో కాల్చివేయాలి, ఒకరిది ఇంకొకరికి వాడరాదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఏమైంది, అదే ఇక్కడ కూడా జరుగుతోంది కదా. కాబట్టి ఎలా వస్తుందంటే మనం పరిశోధన చేస్తే దాని గురించి, ఆ శాస్త్రం గురించి నువ్వు నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతో ముందర అత్యంత భక్తి భావనతో తెలుసుకునే ప్రయోగం చేయాలి. ఎవరైతే భక్తి భావనతో తెలుసుకునే ప్రయత్నం చేస్తారో వేదం వాళ్ళకి నింద వేయదు, శాపాన్ని ఇవ్వదు. కించపరిచే విధానంగా మాట్లాడితే మాత్రం వాళ్ళకి పాపం వస్తుంది.
అయితే ఈ దోషాల్ని ఎలా నివారణ చేసుకోవాలంట? దోషాన్ని మనం వారికి ఏ విధమైనటువంటి దోషం ఉన్నది? ఈ నాగదోషాలు గర్భము రాకపోవటానికి రకరకాల దోషాలు ఉన్నాయి. ఒకటి, ఫెలోపియన్ ట్యూబ్లోనే గర్భం వస్తుంది. మీరు డాక్టర్స్ని అడిగితే చెప్తారు. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి? వెళ్ళవలసినటువంటి కణజాలం పూర్తిగా వెళ్ళక, గర్భసంచిలోకి వెళ్ళక మధ్యలో ఆగిపోవటం, అక్కడనే గర్భం రావటం. సో అప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ని కట్ చేసేస్తారు, మనిషి ప్రాణం పోతుంది. లేకపోతే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి మొత్తం గర్భసంచి అంతా డ్యామేజ్ అయిపోతుందని. అందుకని కొంతమంది ఆడవాళ్ళకి వన్ సైడ్ మాత్రమే ఫెలోపియన్ ట్యూబ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి నాగదోషం ఉన్నట్లు లెక్క. ఓకే, అది కూడా నాగదోషంలో భాగమే. ఈ ఒక్క సైడ్ 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటేనే సరిగ్గా గర్భం రావట్లేదు. ఈ ఉన్నదానిలో ఒక గొట్టం అంటే వెళ్ళే మార్గమే పోయింది. మీరు చూడండి, పాములు ఇక్కడ కన్నం కనిపిస్తుంది, మళ్ళీ ఇంకో చోట కన్నం ఉంటుంది, ఈ మధ్యలోదంతా ఫెలోపియన్ ట్యూబే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇలాగ మన శరీరంలో అంతా కూడా దైవం అమ్మ ఈ శరీరాన్ని ఎంత గొప్పగా నిర్మించాడంటే, ఎన్ని రకాల కెమికల్ ట్యాబ్లెట్స్ మన శరీరానికి పడుతున్నాయి ఈ రోజుల్లో. ఒక జ్వరం వస్తే తగ్గకపోతే ఎన్ని రకాలైనటువంటి యాంటీబయాటిక్స్కి తిన్నా కూడా ఈ శరీరం ఇంకా బలంగా ఉంది అంటే భగవంతుడు శరీర నిర్మాణం ఎంత బాగా చేశాడు. అంతటి బాగా చేసిన శరీరాన్ని నీవు ఎన్ని రకాలైనటువంటి ఆహారంలో కెమికల్స్, నీళ్ళల్లో కెమికల్స్, తినేటువంటి రకరకాలైనటువంటి పదార్థాల్లో కెమికల్స్, మందుల ద్వారా కెమికల్స్, ఇన్ని పుచ్చుకున్నా కూడా ఈ శరీరం ఇంకా నిలబడి ఉన్నది అంటే ఎవరి వలన నిలబడి ఉన్నది చెప్పండి? ఇది కదా భగవంతుడి మహత్యం. భగవంతుడు లేడంటే మీరు ఎట్లాగా? ఇన్ని నువ్వు వేసుకున్నా కూడా నీకు చావు రాలేదు, ఇంకా బతికే ఉన్నావు. అదే భగవంతుడు నిన్ను కాపాడుతున్నట్టు. కాబట్టి ఈ నాగదోషాలు ఈ విధంగా ఫెలోపియన్ ట్యూబ్ పాడైపోవటం ఒకటి. రెండోది, గర్భసంచిలో చిన్న వయసులోనే లోపల బబుల్స్గా ఒక ప్రక్రియ చెప్తారు, సిస్టులు అంటారు దాన్ని, లేకపోతే గడ్డలు అంటారు తెలుగులో. సిస్టులు వచ్చేసి గర్భాన్ని రానివ్వవు. ఇవి మొత్తం అంతా కూడా ఒక మనము లోపలంతా కూడా ఒక ధాన్యం వేసి మూట కట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఆ గర్భసంచి. దాన్ని వాళ్ళు ఒక చిన్నని బ్లేడ్ తీసుకుని లోపల సిస్టులన్నీ కొయ్యటము, ఏదో దాన్ని కరిగిపోవడం, చిన్నగా ఉంటే మందుతో కరిగించటము, ఏదో ఒకటి ఉంటే మందుతో పెద్ద ప్రమాదం కాదమ్మా అని చెప్పడము, ఇవన్నీ చేస్తుంటారు. బట్ కడుపు అయితే రావటం లేదు కదా. సో ఈ మాదిరిగా ఆడవాళ్ళకి కడుపు రాకపోవటంలో ఈ యొక్క గడ్డలు రావటం కూడా నాగదోషం. రెండవది, చాలామందికి ఎబార్షన్లు అయిపోతూ ఉంటాయి. కడుపు వస్తుంది కానీ నిలవదు, పగిలిపోతూ ఉంటుంది. కుండ చేస్తూ ఉంటాడు కొత్త కుండ, కానీ కుండ పూర్తి కాకముందే కుండ పగిలిపోతూ ఉంటుంది. అందువలన ఇది ఒక రకమైనటువంటి నాగదోషం. అంటే ఎబార్షన్స్ అయిపోవటం అనేటువంటిది ఒక రకమైన నాగదోషం. రెండవ నాగదోషం, పుట్టి చచ్చిపోతూ ఉంటారు, అది కూడా ఒక రకమైనటువంటి నాగదోషం. అంటే అందరికీ ఇవి వర్తిస్తాయా అంటే వారి వారి జాతకంలో మనం పరిశీలన చేస్తే, అంటే నేను మీకు హెడ్లైన్స్ లాగా నాగదోష విషయాలు చెప్తున్నాను. ఇది తర్వాత అస్సలు పుట్టకుండా ఉండటం, డాక్టర్ రిపోర్ట్స్లో అన్నీ బాగుంటాయి, అంటే తీవ్రమైనటువంటి నాగదోషం ఉండటం. ఈ నాగదోషాలు పిల్లల పుట్టకడానికే కాదు, భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం మీద కూడా పడతాయి. ఇప్పుడు చూడండి, పిల్లలు పుట్టలేదనుకోండి, పాపం ఆడదానికేమో ఒక వ్యధ ఉంటుంది. అయ్యో నేను ఇంకా తల్లి కాలేకపోయాను, నేను ఎప్పుడు అమ్మనవుతాను అని గుడికి వెళ్ళు, అక్కడ ఉండేటువంటి గుడిలో అప్పల అర్చకుడినో ఏ సిద్ధాంతం దగ్గరికో వెళ్ళి పాపం ఎప్పుడు అమ్మ అవుదామా అనే ఆలోచనతో బాధపడుతుంది. నాగదేవత పూజలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ మగవాడికి అలా ఉండదు. నేను కరెక్టు, నీలోనే లోపం ఉంది అని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అహం, దోషము, పాపము మనిషి లోపల అహాన్ని పెంచుతాయి. నేను రెండో పెళ్లి చేసుకుంటాను, నీకు పిల్లలు కలగలేదు కాబట్టి. మరి మగవారిలో లోపం ఉన్నప్పుడు అదే మాట ఆడది అంటే ఎలా ఉంటుంది? అయితే ఇక్కడ నాగదేవత ఆరాధన చేయడం వల్ల పిల్లలు పుడతారు. పెళ్ళి కాని వాళ్ళకు కూడా అమ్మవారికి మొక్కున్నట్టయితే కనుక డెఫినెట్గా
పెళ్ళి అవుతుంది అని అనేసి అని అంటూ ఉంటారు. అదే కదా వైవాహిక జీవితం మీద కూడా. ఇప్పుడు నేను మీతో అదే చెప్తున్నాను. వైవాహిక జీవితం అంటే ఏంటి? పెళ్ళి అవటమే లేటు. పెళ్ళైన తర్వాత భర్తతో ఆనందం ఉండదు. ఆడవాళ్లే కాదు, మగవాళ్ళకు కూడా నాగదోషం ఉంటుందమ్మా. ఇక్కడ నాగదోషం ఆడ మగ అనేది కాదు, మనిషి. అది ఆడవచ్చు మగవచ్చు. సో ఇద్దరికీ ఉంటుంది ఆ దోషం, ఒక్కరికే ఉండదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, పావును చంపినప్పుడు కానీ, చంపమని చెప్పడం కానీ, చంపుతున్నప్పుడు చూడటం కానీ, ఇవన్నీ ఒకటైతే 2 జంట పాములు తిరుగుతూ ఉంటాయమ్మా. నేను టీవీ ఛానల్ వాళ్ళందరికీ దయచేసి మీ అందరినీ ప్రార్థిస్తున్నా, అలాంటివి దయచేసి చూపించవద్దు, చూడకూడదు. చూచిన వాళ్ళందరికీ మీరు చూపించడమే కాకుండా అందరికీ పాపాన్ని తెప్పిస్తున్నట్లు అవుతుంది, తద్వారా ఆ వార్తను చూడటం మూలకంగా. ఒకటి గమనించుకోండి, ఎవరిదైనా ప్రైవేట్ లైఫ్ని మనం టీవీలో చూపిస్తే బాగుంటుందే? మరి అవి కూడా అంతే కదమ్మా. ఒక జీవికి అది ప్రైవేట్ లైఫ్, దాన్ని మనం వార్తగా చూపించటం ఏమిటి? ఆ మాదిరిగా నేను తప్పు చెప్తున్నాను. ఏదో పాము వచ్చింది, గుళ్ళో పాము వచ్చింది, పాము పాలు తాగింది, శివుడి నెత్తి మీద ఆడింది, అమ్మవారి పాదాల దగ్గర ఉంది, అది చెప్పండి, ఏముంది, మంచిదేగా అది. దానిలో మీరేం తప్పు చేయటం లేదు. కానీ సంసారం చేస్తున్నట్లుగా ఉన్న జంట పాములు ఆడుకుంటున్నప్పుడు మనం చూడకూడదు, అలాంటివి చేయకూడదు. తద్వారా వంశ నష్టం కలుగుతుంది ముఖ్యంగా. అలాగే పాము పుట్టలను పెకిలించడం మూలకంగా నాగదోషం వస్తుంది. కొన్ని ఇళ్లలోనే ఉంటూ ఉంటాయి, ఇల్లులు కట్టడానికి అని చెప్పి తీసేస్తూ ఉంటారు. అప్పుడు ఏం చెయ్యాలి అంటే, మనం భగవంతుడిని ఆ నాగదేవతకు దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకుమ అక్కడ వేసి నీళ్ళ ద్వారా ఆ పాము పుట్టని కరిగించాలి. అంతేగాని గుణపం తీసుకుని కొట్టకూడదు. ఇప్పుడు మనకి చెరువుల దగ్గర ఉన్నాయి, చెరువుల లోపల కట్టారు, హైడ్రా అని వచ్చి ఇళ్ళన్నీ కూలు కొడుతున్నప్పుడు అక్కడ కట్టినటువంటి వాళ్ళకి ఎంత మానసికంగా కోపము ఆవేశం వస్తుందా, రావటం లేదా? అలాగే ఇప్పుడు దానికి బాధ రాదా? దాని ఇల్లు పడగొట్టేటప్పుడు ఎప్పుడైతే నువ్వు దాన్ని పూజించి నమస్కారం అమ్మా, నువ్వు నేను ఉండేటువంటి ఇంటిలో నువ్వు వచ్చావు కాబట్టి నాకు భయం, దయచేసి నువ్వు ఏమనుకోవద్దు, నన్ను క్షమించు అని పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం చేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని నీళ్ళ ద్వారా దాన్ని కరిగించమన్నారు. అంటే మళ్ళీ మట్టిగానే ఉంటుంది. మీరు గమనిస్తే నీళ్లు మట్టి కలిస్తే గుట్టన్నది కరిగిపోతూ ఉంటుంది. ఆ మాదిరిగా చెయ్యాలి తప్ప దాన్ని మనం గణపారం తీసుకుని పారతోనో గుణపంతోనో మనం దాన్ని కూలకొట్టకూడదు. ఇట్లాగా నాగదోషాలు చాలా ఉన్నాయి. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే ఏ నాగదోషమైనా కూడా వారి వ్యక్తిగతమైన జాతకాన్ని మనం చూసినట్లయితే కనుక తప్పకుండా దానికి విరుగుడు మార్గం అనేది ఉంటుంది. అలాగే పాము మంత్రగాళ్ళు ఉంటారు. ఆ పాము మంత్రగాళ్ళు బంధిస్తారు పాముల్ని. ఇప్పుడు పాములు తిరుగుతున్నాయండి, ఇప్పుడు మీ ఇల్లే ఉంది, మా దగ్గరకు వచ్చారు, గురువుగారు మా ఇంటి చుట్టూ పాము తిరుగుతుంది, మాకు భయం వేస్తుంది, మీరు ఏదైనా మంత్రించవండి అన్నారనుకోండి. కొంతమంది తెలియక ఈ మంత్ర విద్యను ఎలా ఉపయోగించాలో తెలియక మొత్తం ఇంటి చుట్టూ చల్లమ్మా ఇదంతా అని అంటారు. అప్పుడు ఈ పాము ఈ మంత్ర ప్రభావం చేత ఈ బయటికి వెళ్ళలేక ఈ మంత్రం దీన్ని అడ్డుకుంటూ ఉంటుంది. ఈ వెళ్ళలేక ఇది శపిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది, నన్ను చంపేస్తారేమోనని. ఈ వేదన నీకు నాగదోషం కింద సంభవిస్తుంది. చూడండి, మంత్రం కూడా ఉపయోగించే విధానం చేత కాకపోతే ఎంత ప్రమాదం ఉన్నదో చూడండి. కాబట్టి నాగదోషాలు అనేక రకాలైనటువంటివి చాలా ఉన్నాయి. దానిలో మనం ఈరోజు మీరు చక్కగా కిరణ్ టీవీ ప్రేక్షకులకి ఇది చాలా మంచి సబ్జెక్ట్ కూడా. అలాగే గురుగారు, కొన్ని అయితే నివృత్తి చేశారు, ఇంకొన్ని పూర్తిగా ఇంకా తెలియాలి అంటే కనుక పర్సనల్ హారోస్కోప్ చూసినట్టయితే కనుక వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నాయి అనేది తెలుస్తాయి. అవును అవును. ఇప్పుడు మా దేవస్థానంలో మేము నాగదేవతను ప్రతిష్ఠ చేసాం. ప్రతిష్ఠ చేసినప్పుడు మాకు బాబు పుట్టడం జరిగింది. బాబు పుట్టిన తర్వాత నామకరణం చేస్తున్నాం. నామకరణం చేస్తుంటే దగ్గరగా ఒక 7-8 అడుగుల నల్లని నాగత్రాసు వచ్చింది మా గుడి లోపలికి.
కరెక్ట్గా మేము ఎక్కడైతే విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశామో ఆ విగ్రహం పైన అది ఇట్లా తచ్చిట్లాడుతూ మా ఇంటి వైపు చూస్తున్నది. ఎవరో పాము వచ్చింది, వచ్చిన చుట్టాలందరూ కూడా పాము వచ్చింది అంటే మీరు ఎవరు ఏమనమాకండి, అది వచ్చినది అంటే ఏదో మనకి దానికి సంబంధం ఉన్నది. ఇంకా పేరు రాయలేదు. అప్పుడు వెంటనే మా పిల్లవాడి పేరులో నాగా అని రాయంగానే అది అక్కడి నుంచి దిగిపోయి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంతవరకు కనిపించలేదు. అంటే భగవంతుడు మనకు ఆశీర్వచనము ఇదో ఇస్తాడు. అదేనండి, మనం ప్రకృతిని పూజించాలి. హిందువుల పూజలన్నీ కూడా ఒక రాయికి పూజ, పుట్టకు పూజ, చెట్టుకు పూజ, నీళ్ళకు పూజ, ప్రతి దానికి మనం పూజ చేస్తాం. అంటే ఏంటి, మీలో ఒక శక్తి ఉందని నేను అంగీకరిస్తున్నా. ప్రతి దానిలోనూ ఒక శక్తి ఉంది, నమస్కారం చేస్తున్నాను. అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టి ఎవరైనా సరే నాగదోషం ఉన్నది అంటే కనుక వారికి ఇట్లాంటి సమస్యలు ఉన్నా, పిల్లల మాట వినకపోవటము, తర్వాత వైధవ్యం రావటం కూడా ఒక నాగదోషమే. తొందరగా భర్త చనిపోయినా, భార్య చనిపోయినా, డైవర్స్ అవటానికి కూడా నాగదోషం, దూరం అవటానికి, ఇవన్నీ కూడా నాగదోషాల కింద వస్తూ ఉంటాయి. ఇప్పుడు సహజీవనం అని చేస్తున్నారు చూసారా, ఇది కూడా నాగదోషంలో ఒక భాగమే. అంటే ఎక్కువ మంది ఫెయిల్యూర్ అయిందనుకోండి సహజీవనం, మళ్ళీ ఇంకొక జీవితం మనం సంసారం చేయాల్సిందేగా మళ్ళీ వివాహం అయితే. అంటే ఏంటి, అదే వైవాహిక జీవితం మీద దెబ్బ పడుతుంది నాగదోషం అని ఇందాక మీకు చెప్పాను నేను. సో ఆ మాదిరిగా ఆ నాగదోషం క్యారెక్టర్ని కూడా దెబ్బ కొడుతుంది, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా కూడా. దానికి అందుకనే నాగుపాము పగ 12 ఏళ్ళు దాకా ఉంటుందమ్మా. అంత తీవ్రమైనటువంటిది నాగదోషం. అయితే ఈ దోషాలన్నీ నివారణ చేసుకోవడానికి గుక్కికి వెళ్తూ ఉంటాము, ఇంకా కొన్ని ప్రదేశాలు ఉన్నాయి కదా, అక్కడ చేసుకోవడం వల్ల పూర్తిగా ఈ దోషాల నుంచి బయటికి రావచ్చు అంటారు. నాగక్షేత్రాలు దివ్యమైనటువంటి క్షేత్రాలు మనకి భగవంతుడు మన భారతదేశంలో చాలా దివ్యమైన క్షేత్రాలు ఇచ్చాడు. కుకే సుబ్రహ్మణ్య స్వామి కానివ్వండి, పళని కానివ్వండి, ఇలాంటివి దివ్యమైన క్షేత్రాలు ఇచ్చాడు. కొన్ని మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా, మనకి కృష్ణా జిల్లాలో కూడా క్షేత్రం ఉన్నది, స్వామివారిది దివ్యక్షేత్రము. ఇలా కొన్ని నాగుల చోట ప్రసిద్ధకరమైనటువంటి నాగక్షేత్రాలు ఉన్నాయి. ఆ పుట్టే దేవతగా పూజలు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి. ఈ నాగదోషం ఉన్నవారిని పొట్లకాయ తినద్దు అని చెప్తారు. ఈ పాములాగా ఉంటుంది, పొట్లకాయ అంతా కూడా పాములాగా ఉంటుందని నాగమంత్ర ఉపదేశం తీసుకున్న వాళ్ళు కూడా పొట్లకాయని తినరు, అది పాముగా ఉంటుంది అని చెప్పేసి. అంటే చూడండి ప్రకృతి ఎలా మనకి సూచన తెలియజేస్తుందో. కాబట్టి ఇట్లాంటి నాగదోషం ఏమైనా ఉంటే వారి పర్సనల్గా వారి జాతకంలో కానీ, లేదా వారు మనకి చెప్పినటువంటి కొన్ని మనం అడిగిన క్వశ్చన్స్కి వారు చెప్పిన సమాధానాన్ని బట్టి దోషం ఉన్నది. అంటే అందరికీ జాతక చక్రాలు ఉండవు కదమ్మా. పూర్వం కొంతమంది, ఇప్పుడంటే అందరం కూడా నోట్ చేసుకుంటున్నాం. మనం మంచి ముహూర్తంలో కావాలని మరీ అడిగి కూడా కొంతమంది డెలివరీలు చేయించుకుంటున్నారట. ఇప్పుడంటే రాసుకుంటున్నారు సమయము అవన్నీ కూడా. పూర్వకాలంలో అలా ఉండేది కాదు. కాబట్టి వారి మనం ప్రశ్నలు అడిగిన దాన్ని బట్టి, వారు ఇచ్చే సమాధానాన్ని బట్టి నాగదోషం వారికి ఉన్నదా లేదా అని కూడా మనం చెప్పవచ్చు. దానికి పరిహారం కనుక చేసుకున్నట్లయితే నివృత్తి ద్వారా వారికి మరింత మంచి భవిష్యత్తును పొందుతారు. అలాగే. స్వస్తి.